ప్రతి ఇంటికి ఒక యూట్యూబర్ ఏ విధంగా అయితే ఉంటున్నారో ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెంట్స్ కూడా మోస్ట్ అదే స్టేజ్కి వచ్చారు. అయితే ప్రతి ఒక్కరికి సేల్స్ జరుగుతున్నాయి అనే పాయింట్కి వస్తే చాలా మంది జరగట్లేదు అని చెప్తా ఉంటారు. అయితే మనము సేల్స్ జరగటానికి మన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం జడ్జ్ చేసుకోవాలి. అందరూ చేసేలాగా నేను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు అంటే సేల్స్ జరగవు. కొంతమంది సేల్స్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వాట్ ఈస్ ప్రొఫైల్ బిల్డింగ్ అనేది తెలుసుకోవాలి. కస్టమర్కి ప్రాపర్టీ అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఏ స్టేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనకుంది, డిజిటల్ మీడియంస్ ని మనం అడాప్ట్ చేసుకుంటున్నామా లేదా, ప్రొఫైల్ బిల్డింగ్ లో మోస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రాపర్టీ అసెట్స్ ని డిజిటలైజ్ గా మనం ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతున్నాము, మన ఇన్ఫర్మేషన్ ని కస్టమర్స్ కి ఏ ఫార్మాట్ లో చెప్తున్నాము, కస్టమర్ ఫీడ్బ్యాక్ ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాము, ఫాలోఅప్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, కస్టమర్స్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు పేపర్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నారా, లేదు అంటే పాడ్కాస్ట్ ద్వారా తీసుకుంటున్నారా, వీడియో ఫార్మాట్ లో తీసుకుంటున్నారా, ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలో అవుతున్నారా, ఎక్కువగా గూగుల్ సెర్చ్ అనేది యూస్ చేస్తున్నారా, లేదంటే చాట్ జీపీటీ లాంటి ఏఐఓ చాట్ బోర్డ్స్ ని వాళ్ళు యూస్ చేస్తున్నారా, కస్టమర్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటున్నారు అనేది మనం ఎలా ఎనాలిసిస్ చేస్తున్నాము, మన డిజిటల్ స్కిల్స్ ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నాము, ఇవి కూడా సేల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఫాల్ ఉండొచ్చు, లేదు అంటే ఫ్యూచర్ లో గ్రో అవ్వచ్చు, కానీ స్కిల్ అనేది ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎంత ఫాస్ట్ గా డిజిటల్ స్కిల్స్ ని అడాప్ట్ చేసుకోగలిగితే మార్కెట్ లో అంత ఫాస్ట్ గా మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాంతోనే సేల్స్ అనేది డిపెండ్ అవుతుంటాయి.